జ్యోత్స్న సుమిత్ర కూతురు అనుకొని జ్యోత్స్నని చంపబోతున్న పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది? ఈ వీడియోని చూసేసి ముందే తెలుసుకోండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం జ్యోత్స్నని పరామర్శించడానికి తన రూమ్కి అయితే వస్తుంది. ఏమే జ్యోత్స్న, ఇప్పుడు ఎలా ఉందే అని చెప్పేసి అంటూ ఉంటే, గ్రానీ నేను బాగానే ఉన్నాను, కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారిగా తడబడుతూ ఉంటుంది పారిజాతం. నేను ఎక్కడి నుండి రావడం ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నావు కదా, దీప రూమ్ దగ్గరే ఉన్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంకా పారిజాతం అయితే, ఏంటి ఇది ఇలా అడుగుతుంది, నన్ను అక్కడ ఉండమని చెప్పింది, ఉండలేదు, దాని గురించే కదా ఇప్పుడు ఇలా అడుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దాసుగాడు నా మనవరాలు కనిపించి ఇది రమ్మన్నాడు అని చెప్పాను అంటే ఇది చిందులు తొక్కేస్తుంది, కాబట్టి దీనికి అబద్ధం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నానులేవే, నువ్వు ప్రశాంతంగా పడుకో అనేసరికి సరే గ్రాని అని చెప్పేసి జ్యోత్స్న కళ్ళు మూసుకొని పడుకుంటుంది. అప్పుడే ఇంకా పారిజాతానికి ఒక దురాలోచన వస్తుంది. ఆల్రెడీ నా మనవరాలు బ్రతికే ఉంది, ఈ జ్యోత్స్నని చంపేస్తే, ఈ సుమిత్ర దశరథల కూతుర్ని చంపేస్తే నా మనవరాల్ని ఈ ప్లేస్లోకి తీసుకురావచ్చు అని చెప్పేసి దురాలోచన చేయడంతో జ్యోత్స్నకు తెలియదు కాబట్టి తను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది. పారిజాతం మాత్రం నేను నా మనవరాల్ని దీని ప్లేస్లో చూడాలనుకున్నాను, కానీ నా వేలితో నేనే నా కంట్లో పడుచుకున్నట్టు నా మనవరాలు మాత్రం ఎక్కడో అనాథలాగా బ్రతుకుతుంది. ఖచ్చితంగా నా మనవరాల్ని ఈ జ్యోత్స్న ప్లేస్లోకి తీసుకుని వస్తాను. జ్యోత్స్న ప్లేస్లోకి నా మనవరాల్ని తీసుకురావాలంటే జ్యోత్స్న అసలు ఉండకూడదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఈ జ్యోత్స్నని ఎలాగైనా సరే చంపేయాలి. ఇన్నాళ్ళు నా మనవరాలు అనుకున్నాను, కాదు అని తెలిసిన తర్వాత ఇంకెందుకు బ్రతకనిస్తాను జ్యోత్స్నని అని అనుకుంటూ అక్కడే ఉన్న జ్యోత్స్న కాళ్ళ దగ్గర ఉన్న దిండును తీసుకొని జ్యోత్స్న మొహం మీద పెట్టి నొక్కుతూ ఉంటుంది చంపేయడానికి. అప్పుడే జ్యోత్స్న అయితే, గ్రానీ గ్రానీ నన్ను వదులు గ్రానీ, గ్రానీ నేను నీ మనవరాల్ని, నేను సుమిత్ర దశరథల కూతుర్ని కాదు, నన్ను నమ్ము గ్రానీ అని చెప్పేసి జ్యోత్స్న ప్రాధేయపడుతూ ఉంటుంది. ఉసే సుమిత్ర కూతురా, నీ మాటలు నేనెందుకు నమ్ముతానే, ఇన్నాళ్ళు నువ్వు నా మనవరాలు అనుకుని నువ్వు ఏం చేసినప్పటికీ నేను కవర్ చేసుకుంటూ నా వెనక వేసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు సుమిత్ర కూతురివి, నా మనవరాలు నాకు ఎక్కడుందో తెలిసిపోయింది, నా కొడుకు దాసు నాకు చూపించాడు, ఆ మనవరాలను తీసుకుని వచ్చి నీ ప్లేస్లో పెట్టాలి అంటే నువ్వు చనిపోవాలి. సుమిత్ర కూతుర్ని చిన్నప్పుడే చంపుదామనుకున్నాను, కానీ దానికి ఆయుష్ ఎక్కువ కదా, అందుకే నువ్వు బతికిపోయావు. ఇప్పుడు నిన్ను చంపేసి నీ ప్లేస్లోకి నేను నా మనవరాల్ని తీసుకుని వస్తాను, నా కొడుకు దాసు కూతుర్ని తీసుకుని వచ్చి యావదాస్తికి వారసురాళ్ళు చేస్తాను అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న ముఖం మీద దిండు పెట్టి నొక్కేస్తూ ఉంటుంది. గ్రాని నేను చెప్పేది విను గ్రాని అని చెప్పేసి మాటలు రాకపోయినప్పటికీ చెప్పడానికి ట్రై చేస్తూ చాలా ఊపిరాడకుండా జ్యోత్స్న అయితే ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది, ఇది బ్రతుకున్నంత కాలం కూడా నా కూతుర్ని ఈ ఆస్థానంలోకి నేను రానివ్వలేను, ఇంత పెద్ద కోటలోనికి, ఈ శివనారాయణ కోటలోనికి నా మనవరాలు రావాలి అంటే ఈ జ్యోత్స్న బ్రతికుండకూడదు అనుకొని ఇంకా జ్యోత్స్నని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖం మీద దిండు పెట్టి నొక్కుతూ ఉంటుంది, కానీ జ్యోత్స్న ఊపిరాడక కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది. జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను సుమిత్ర కూతుర్నని తెలిసి గ్రాని నన్ను చంపేస్తుంది, కానీ నేను సుమిత్ర కూతుర్ని కాదు అన్న విషయం నాకు మాత్రమే తెలుసు, ఈ విషయం ఎవరికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని లోపల మదన పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఈ విధంగా జ్యోత్స్న సుమిత్ర కూతురు అనుకొని జ్యోత్స్నని చంపబోతుంది పారిజాతం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.